ఒక వ్యక్తిని అనలైజ్ చేయడం, ఒక వ్యక్తిని ఒక సబ్జెక్ట్లో అతని పరిజ్ఞానాన్ని పరిశీలించడానికి అత్యంత సులభమైన విషయం ఏంటంటే పరీక్ష పెట్టడం. ఏమవుతుందో ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయడం, అందరికీ ఇవ్వడం, వాళ్ళు సాల్వ్ చేసిస్తే దాన్ని ఎవాల్యుయేట్ చేయడం. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. కానీ ఒక వ్యక్తిని ఎవాల్యుయేట్ చేసేలో దాని విధానాలు మారాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మార్కులు అన్నది ఒక పర్టికులర్ అంశం అంతే. మిగతా విషయాలు కూడా ఆ వ్యక్తిలో ఉన్నాయా లేదా అని చూడడం చాలా అవసరం. అందుకని మీరు ఇప్పుడు చూడండి, ఏదైనా పరీక్షలు యూపీఎస్సీలో వెళితే మొదటి రోజు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్, తర్వాత ఇంటర్వ్యూ, ఇవన్నీ చేసి ఒక వ్యక్తిని అనలైజ్ చేయడానికి ఈ 3 మార్గాలు అవలంబిస్తారు. అదేవిధంగా ఈవెన్ పాఠ్యాంశాల్లో కూడా మీరు ఒక వ్యక్తిని ఏ విధంగా అనలైజ్ చేయాలంటే ఆ వ్యక్తి మొదలుపెట్టినప్పుడు ఏ విధంగా ఉన్నాడు, ఆ వ్యక్తి ఒక ఫిజికల్గా ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యాడు, ఇంటలెక్చువల్గా ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యాడు, తర్వాత సామాజిక పరంగా కూడా ఏ విధంగా ఈ చదువు అతనికి ఉపయోగపడింది, ఆ తరువాత వచ్చేసి రేపు సమాజంలో ఏ విధంగా తన పరిజ్ఞానాన్ని వినియోగించగలడు అన్న ఈ రకరకాల అంశాలని గనక అనలైజ్ చేసే విధంగా మనం గనక ఎగ్జామినేషన్ సిస్టమ్ని తయారు చేయగలిగితే ఏమవుతుందంటే ఈవెన్ సైకలాజికల్ టెస్ట్ ఆల్సో ఇవన్నీ కలిపి. కానీ ఏదేంటంటే చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులు ఉంటారు. వీళ్ళందరినీ ప్రతి ఒక్కరిని అనలైజ్ చేసుకుంటూ కూర్చుంటే ఏమవుతుందంటే సమయం సరిపోదన్న ధోరణిలో ఈ పరీక్షలు మార్కులు అన్నవి సులభతరం అయిపోయింది ఈ మధ్యలో. దానివల్ల ఏమవుతుందంటే ఎవరికి కూడా పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. పరీక్ష మార్క్ అయి వచ్చేస్తే మనకు ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ యాక్చువల్గా అందుకనే అన్నారు వివేకానందుల వారి గురించి ఇంతకు చెప్పాను, ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ది టెక్స్ట్ బుక్ టు యువర్ బ్రెయిన్, బట్ ఇట్ ఈస్ ది టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు వివేకానందుల వారు. అంటే ఒక వ్యక్తిని ఈ విద్యా విధానం ఒక సంపూర్ణ పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చింది అన్నదే దట్ ఈస్ ఎ రియల్ టెస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అంటారు. దానికోసం ఇప్పుడు ముఖ్యంగా కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎవాల్యుయేషన్ మెథడాలజీలో కూడా కొద్దిగా మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి ఒక వ్యక్తి టోటల్గా ఏ విధంగా పరివర్తన చెందారో, ట్రాన్స్ఫార్మ్ అయ్యారో అన్నదానికి మన విద్యా విధానం పరిచయం చేయాలి. ఆ విధంగా అవి సహాయం చేయాలి. కానీ ఒక విద్యార్థిని కేవలం మార్కులు సంపాదించే ఒక మెషిన్ లాగా చేసే విధి విధానాలు మారాలని నేను అంటాను. ఆ విధంగా చర్యలు స్టెప్స్ తీసుకుంటున్నారు. దానికోసం ఓపిక్గా మనం చేసే గనక ప్రక్రియ తీసుకురాగలిగితే అది మీరు అన్నట్టు మన నవ సమాజ నిర్మాణంలో యువతరం ఖచ్చితంగా వారి పాత్రను వహించడానికి ఇంకా దోహదమవుతుందని నేను అనుకుంటున్నాను.